ఈరోజు కార్తీక పౌర్ణమి ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ భక్తులు శివాలయంకి వచ్చాము. మేము తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శివాలయంకి వచ్చి 365 ఒత్తులు వెలిగించాము పిండి దీపాలతో. అదేవిధంగా ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము వాయులింగేశ్వరుడు. ఏ విధమైన గ్రహదోషాలున్నా శ్రీకాళహస్తీశ్వరుడి కాడ రాహుకేతు పూజలు జరిపించుకున్నా లేదా పూజ చేసుకొని పిండి దీపం పెట్టి మొక్కిన వాయులింగేశ్వరుడు వింటారు. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకము. అందువల్ల ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కొబ్బరికాయ దీపాలు, ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు చాలామంది పెడుతున్నారు. చాలా ప్రసిద్ధి గుళ్ళో పెట్టడం ద్వారా కాశీ అన్నపూర్ణమ్మ గుడి వెనక బాగా రష్ ఉన్నారు, బాగా పెడుతున్నారు. అందరికీ ఎటువంటి సమస్యలున్నా తీరిపోతాయి. అదే కాళహస్తీశ్వరుడికి మొక్కుకోవడం ద్వారా అని బాగా నమ్మకం అందరికీ. అందువల్ల ప్రతి సంవత్సరం బాగా రష్ ఉంటుంది. మామూలుగానే జనం ఎక్కువ ఉంటారు. తమిళనాడు చుట్టుపక్కల కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా చాలామంది జనం వస్తారు. ఈరోజు అందులో ఇంకా ఎక్కువ ఉంది జనము. అందులో కార్తీక మాసము పౌర్ణమి సందర్భంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఎక్కువ మంది జనము వస్తారు. అదేవిధంగా దీపాలు పెడతారు. ఉపవాసంతో వచ్చి కాళహస్తిలో దీపాలు పెట్టి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అన్నదానం చూసుకొని గ్రహ పూజలు కూడా చేసుకొని అమ్మవారు ఇక్కడ చాలా ప్రసిద్ధమైనటువంటి అమ్మవారు జ్ఞానప్రసూన అంబికాదేవి. సమస్యలున్న వివాహాలు, సంతానము, గ్రహదోషాలు, కొన్ని రాసులకి బాగాలేదు అని చెప్తూ ఉంటారు. అట్లాంటి గ్రహదోషాలన్నిటికీ కూడా నివారించుకోవడానికి శ్రీకాళహస్తి చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. మాకందరికి కూడా అన్నీ తీరుతాయి. ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా మాకు ఎన్నో రుజువులు చూపించున్నారు. అదేవిధంగా వాయులింగేశ్వరుడు కూడా చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ. అదేవిధంగా వేడామని ఉంది ఇక్కడ దీనికి దగ్గరలో. అక్కడ అమ్మవారు ఉంటారు, దుర్గమ్మ కాళీమాత రూపంలో అక్కడ వెలుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తమిళనాడు భక్తులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు మామూలుగా ప్రతి సంవత్సరము ఎప్పుడు వచ్చినా కూడా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః.